ఒక్కరని చెప్తారు, నలుగురు అయితే వాడుకుంటారు వాళ్ళు. అప్పుడు నన్ను ఏం చేయలేని పరిస్థితి, ఎక్కడ తీసుకెళ్తారో అడ్రస్ తెలియదు నాకు. వెళ్ళకపోతే డబ్బులు రాదు, పిల్లలు ఆకలికి ఏడుస్తారు, కిరాయి కట్టకపోతే వాళ్ళు ఊరుకోరు, అన్ని ఇబ్బందులు. బట్టలు మొత్తం ఇప్పేస్తారు, ఇలా పడుకో అసలు గలీజ్గా చేస్తారు అనమాట. తొడలు మీద చేస్తారు, వాతలు పెడతారు, కొరుకుతారు. అక్క శరీరాన్ని త్యాగం చేసిపోతా ఉంది పిల్లల కోసం. రక్త మాంసాలు మాకు పోసి మట్టి పాలు కమ్మంటావు. ఇంటికి వెళ్తానా లేదని గ్యారెంటీ ఉండదు నాకు, ఎందుకంటే నా పిల్లలు ఏమైపోతారో. కానీ ఇంత వయసు వచ్చిన అక్క ఈ పని ఎందుకు చేస్తుందంటే ఓన్లీ తన పిల్లల కోసం. నైట్ 1 గంట 12, 2 అవుతుందన్న. అప్పుడు ఆడదాన్ని ఎక్కడికి వెళ్ళాలి? ఎన్ని బాధలన్నా ఉండొచ్చు అక్క ఇంట్లో, కానీ నువ్వు ఇలాంటి సిచ్యువేషన్లో నైట్ టైంలో అక్కడ ఉండడం అనేది చాలా తప్పు కదా అక్క. నాకు 2 పిల్లలు అన్న, ఆ సిచ్యువేషన్లో అలా వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళాల్సింది అన్నప్పుడు పిల్లకి ఫుడ్ పెట్టాలి కదా, పిల్లల కోసం. హస్బెండ్ ఏం పని చేయడు, మళ్ళీ నన్నే రిటర్న్ అడుగుతాడు. ఇప్పుడు మీ పిల్లలకు తెలియదు మీరు పని తెలియదు అదక్క, చాలా తప్పు కదక్క ఇది. నాకైతే అసలు చాలా బాధ అనిపించింది. ఇంత వయసులో ఒక సంతోషంగా పిల్లలతో హస్బెండ్తో గడపాల్సిన టైంలో నువ్వు నైట్ టైంలో 11, 12 టైంలో ఆ టైంలో కనిపెట్టుకుంటే తప్పదు నాన్న. ఇంకా ఆయనకు డబ్బులు ఇవ్వకపోతే కొడతాడు, ఆయనకు డబ్బులు ఇవ్వాలి, అక్కడ ఆయనకి ఇవ్వాలి, ఇక్కడ పిల్లలకు స్కూల్కి పంపించాలి, రూమ్ రెంట్ కట్టాలి, మరి ఇంట్లో కూరగాయలు అన్నీ కావాలి. తప్పని పరిస్థితి వెళ్ళాల్సి వస్తుంది. ఎక్కడన్నా పని చేసుకుంటే ఏమవుతుంది అక్క? ఎక్కడికి పనికి వెళ్ళినా కూడా అందరూ అదే అంటున్నారు, నాతో ఉండిపో, నాతో పడుకో, నా దగ్గర ఉండు. ఇక్కడ వదిలేస్తే మళ్ళీ అందరూ అలాగే అంటున్నారు. ఇంకా తప్పని పరిస్థితిలో ఇలా ఒప్పుకోవాల్సి వచ్చింది నాకు. నీకు మెయిన్ ప్రాబ్లం ఏందక్క నాకు అది చెప్పు. ఇంట్లో సిచ్యువేషన్, మీ హస్బెండ్ ఇంట్లో సిచ్యువేషన్, మా హస్బెండ్ కూడా అలాగే ఉన్నాడు కదా, అందువల్ల ఈ పనికి ఒప్పుకోవాల్సి వచ్చింది నాకు. ఇప్పుడు ఇల్లుకి రెంట్ కట్టాలా, ఫుడ్ పెట్టాలి, పిల్లలకి స్కూల్ కట్టాలా, అందుకని అట్లా వెళ్తున్నా నేను. నీకు ఎంత వస్తుంది అక్క నైట్కి పర్ డేకి? ఒక 3-4 వేల వరకు వచ్చేస్తుంది. చాలా ఇబ్బంది పెడతారు, వచ్చే వాళ్ళు కూడా అలాగే ఉంటారు. పోయిన దగ్గర వాళ్ళు సిగరెట్ తాగి తీసుకుని కాలుస్తారు, అలాగే ఉన్న వీళ్ళు వాళ్ళు కాలుస్తారు. నా దగ్గరికి వచ్చేవరకు 2,000 ఇస్తారు నిన్న, అంతే. మధ్యలో వాళ్ళు తినేస్తారు, అలా చాలా ఇబ్బంది పెడతారు. ఇది మీ పిల్లలకు తెలియదు? తెలియదు పిల్లలకు. ఎక్కడికి వెళ్తున్నాము, డ్యూటీకి వెళ్తున్నామా, పాచి పని చేసి రావాలి, డ్యూటీలకు వెళ్తానని చెప్తాను. ఒకవేళ తెలిస్తాక నీ బాధ నేను అర్థం చేసుకోగలుగుతా, కానీ ఓ పిల్లలు తెలిసినప్పుడు అలా మనసు ఎలా బాధపడుతుంది ఆలోచించావా? పిల్లలు అనడానికి లేకపోతే ఏడుస్తున్నారు కదండి, ఇక అలాగే వెళ్తున్నారు. మీకు అమ్మ నాన్న ఎవరు బ్యాక్ సపోర్ట్ లేరు? ఎవరు సపోర్ట్ లేదు మాకు. ఒక్కోసారి ఎక్కడ తీసుకెళ్తారో తెలియదు, ఒక్కరని చెప్తారు, నలుగురు అయితే వాడుకుంటారు వాళ్ళు. అప్పుడు నన్ను ఏం చేయలేని పరిస్థితి, ఎక్కడ తీసుకెళ్తారో అడ్రస్ తెలియదు నాకు. వెళ్ళకపోతే డబ్బులు రాదు, పిల్లలు ఆకలికి ఏడుస్తారు, కిరాయి కట్టకపోతే వాళ్ళు ఊరుకోరు, అన్ని ఇబ్బందులు. మనం తాగేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాడుకుంటారు. తాగమంటారు, మళ్ళీ నోట్లో పట్టి పోస్తామంటారు మందు. నేను నాకు అలవాటు లేవంటే కూడా నేను వినరు వాళ్ళు. సైకో విధంగా బాగా చేస్తాను నన్ను. సో ఫ్రెండ్స్, అంటే నేను రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు ఒక 9:30, 10 లోపల రోడ్డు మీద అయితే ఉన్నింది. సో క్యాజువల్గా ఏమైంది అక్క అది ఇది అని అడిగితే అక్క ఎందుకు ఏం చేస్తుందో ఆ లెక్క ప్రకారం మాట్లాడింది అనమాట. కొద్దిగా మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటాను. ఆ విధంగా మాట్లాడితే నేను కొద్దిగా అట్లా అంటే అబ్బాయిని కాదక్క, సో మీరు ఏం ప్రాబ్లం ఏందనేసి మాట్లాడితే కొద్దిగా క్లియర్గా చెప్పిందనమాట. సో అక్కకి అసలు ఏం ప్రాబ్లం ఏందనేది ఇంకా నడి రోడ్లో నిలబెట్టి అక్కడ మాట్లాడితే బాగుండదని, సో ఆ అక్కకి ఒక 3,000 అయితే నేను అమౌంట్ ఇచ్చేసాను. సో ఎందుకంటే ఆ అక్క ఈరోజు ఆ డ్యూటీకి వెళ్ళి అమౌంట్ తీసుకెళ్ళాలని ఒక ఆశ వచ్చి ఉంటుంది. సో మనం ఆ అక్క ప్రాబ్లం వినాలన్నా సరే ఆ అక్కకి కొద్దిగా అమౌంట్ సెండ్ చేస్తే కొద్దిగా హ్యాపీగా ఫీల్ అవుతుంది అని అమౌంట్ 3,000 అయితే ఇచ్చాను. సో ఆ బాధ ఏంటంటే నాకైతే చాలా బాధ అనిపిస్తుంది. 2 పిల్లలు, భర్త అనేది ఉండి కూడా లేని వ్యక్తి అనమాట. ఎక్కడ పడుకుని తెచ్చి నాకు అంటాడు, పడుకున్నా పర్లేదు అంటాడు, పడుకున్న పర్లేదు, డబ్బులు కావాలి తానికి.
ఎంత ఘోరం అంటే ఒక ఆడ జీవితం అంటే ఇప్పుడు అక్కకి ఏదన్నా ఒక 50-60 అయితే సరే తన జీవితం ఏదో నాశనం అయిపోయింది అనుకోవచ్చు. ఒక 30 లోపల వయసు పెట్టుకున్న అక్క చిన్న పిల్లలు లేడీస్ ఇద్దరిని పెట్టుకొని పాపని ఇలాంటి పని ఎవరైతే ఇష్టంతో చేయరు. బహుశా చేయొచ్చేమో కొంతమంది అమౌంట్ మనసు చంపుకొని చేస్తున్నారు, మనసు చంపుకొని చేస్తున్నారు. అసలు గుండెల్లో పెట్టుకుని వెళ్తాను, ఇంటికి వెళ్తానా లేదా అని గ్యారెంటీ ఉండదు నాకు. ఎందుకంటే నా పిల్లలు ఏమైపోతారో. బట్టలు మొత్తం ఇప్పేస్తారు, ఇలా పడుకో అసలు గలీజ్గా చేస్తారనమాట. తొడలు మీద చేస్తారు, వాతలు పెడతారు, కొరుకుతారు. ఓరోరి దేవుడో ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో. ఇలాంటి పొజిషన్లో ఈ సిచ్యువేషన్కి వచ్చినదని కనీసం ఒక్కరు కూడా అర్థం చేసుకుని సాయం చేసేవాళ్ళు లేకుండా ఆమె ఏ విధంగా చిత్రహింసలు చేశారంటే చేతుల మీద ఎన్ని వాళ్ళు కొరికినటివి అవి చూపిస్తుంటే చాలా ఘోరం అనిపిస్తాను. నేను ఎందుకంటే ఈ అక్కని ఇక్కడ తీసుకొచ్చి 3000 అమౌంట్ ఇచ్చి ఆ అక్క బాధ ఎందుకు మీతో షేర్ చేసుకుంటానంటే, సో ఒక కుటుంబంలో భర్త అనే వ్యక్తి ఇంట్లో సరిగ్గా లేకపోతే, తల్లిదండ్రులు సరైన మనిషిని చూసి పెళ్లి చేయకపోతే, పిల్లలు పుట్టేటప్పుడు కూడా సో భర్త సరిగ్గా ఉండాడా, మనం 2 పిల్లల్ని 3 పిల్లల్ని కంటున్న వాళ్ళని పోషించగలుగుతాడా అని ఒక స్థాయి నిర్ధారించుకొని ఒక పిల్లల విషయంలో కూడా ఒకసారి ఆలోచించాలి. సో మంచి అయినా చెడ్డైనా ఏదో కలిసి ఏమో పిల్లలు పుట్టేశారు, వాళ్ళని సాకడానికి ఇలాంటి పాటలు పడాల్సి వస్తుంది. పైకి అట్లా కనిపిస్తుంది కానీ చాలా కష్టాలు అనుభవిస్తాను. నాకు మనల్ని నమ్మి ఒక అమ్మాయి, మనం పెళ్లి చేసుకున్న అమ్మాయి మనల్ని నమ్ముకొని ఉన్నదంటే ఆ అమ్మాయికి ఏదో నగలు, నాణ్యాలు, బంగారు ఆభరణాలు, కార్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. కనీసం అమ్మాయిని బయటకి అంటే పనికి పోనీకుంటా ఇంట్లో కూర్చొని పెట్టి 3 పూటలు కాకపోయినా 2 పూటలు అన్నం పెడితే ఆ అమ్మాయి భగవంతుని కన్నా నిన్నే ఎక్కువ పూజిస్తుంది భర్తని. తల్లిదండ్రులు కూడా ఆడబిడ్డకి పెళ్లి చేసేటప్పుడు సో భర్త ఆ అబ్బాయి అనే వ్యక్తి మంచోడో అది గమనించండి, పోషించగలుగుతాడా లేదా, వెనక ఆస్తులు కాదు మన బిడ్డని పనికి పోనీకుంటా ఇంట్లో కూర్చొని బిడ్డ సాగలుగుతాడా, అదొకటి. 2 లక్షలంగా ఉంటారా లేదా, అదొక్క పాయింట్ ఆలోచించి పెళ్లి చేయండి. సో ఒక్కసారి మ్యారేజ్ అయిపోయిన తర్వాత జీవితాలు అనేటివి మళ్ళీ వెనక్కి రావాలంటే రావు. సో ఇప్పుడు ఆ అక్క గురించి వాళ్ళ కూతుర్లు తెలిసినా నరకమే, సో తెలియకుండా ఇట్లా చేయాలన్నా ప్రతిరోజు నరకమే, ఎప్పుడు తెలుస్తుంది అనేసి. ఆ భర్త చూస్తే సైకోలాగా మారి నువ్వు ఎవరితన్నా పడుకో, నాకు డబ్బు కావాలంటా ఉన్నాడు. ఈ పని నచ్చి చేద్దామంటే ఇది నచ్చని పని. సైకో విధంగా తీసుకెళ్ళిన ప్రతి ఒక్కడు అక్కడిని ఏ విధంగా టార్చర్ చేస్తారు మీరు ఒకసారి ఊహించుకోవచ్చు. ఒక 2-3 ఒక అమ్మాయిని తీసుకెళ్ళి ఏ విధంగా టార్చర్ చేసి ఉంటారు, డ్రింక్ చేసిన వాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తారు మీరు ఊహించుకోవచ్చు. సో నేను నైట్ టైం అయితే అక్కడ నిలబెట్టి వీడియో చేయాలని అనుకోలేదు, ఎందుకంటే కొద్దిగా పోలీసులు అవి ఇవి రోడ్డు మీద అమ్మాయిని నిలబెట్టి మాట్లాడితే కొద్దిగా ఇష్యూ అవుతుంది కాబట్టి నేనైతే ఇక్కడ మన ఆఫీస్కి అయితే తీసుకొచ్చాను. ఒక అమ్మాయి జీవితం చుట్టుపక్కల తండ్రి, భర్త అనే సపోర్ట్ లేకపోతే ఒక ఆడ జీవితం ఎలా ఉంటుందో తెలుసా? చుట్టుపక్కల ప్రతి ఒక్కడు కన్నేస్తాడు, రా అంటాడు, తప్పుగా చూస్తాడు. సో తనని అనేది కాకుండా తనకు పుట్టిన పిల్లలుగా వయసు పిల్లలు వచ్చినా కూడా వాళ్ళకు కూడా సేఫ్టీ అనేది ఉండదు, సపోర్ట్ ఉండదు, ఎవరు లేరు. తల్లి ఎట్లా ఉందిలే, పిల్లల్ని కూడా ఎట్లా చూద్దామని ప్రతి ఒక్కరు ఇబ్బంది పెడతారనమాట. ఎవరిని ఏం ఆన్లైన్ సిచ్యువేషన్ మ్యాక్సిమం అక్కకి ఎవరు సపోర్ట్ లేరు. ఇప్పుడు ఆ భర్త లేడు, ఇక్కడ నాన్న లేడు, పిల్లలు అక్క బాధపడద్దు, అక్క నువ్వు బాధపడద్దు, నాకు అసలు ఏం మాట్లాడుతూ నాకే అర్థం కావట్లేదు అక్క బాధ చూస్తుంటే, ఎవరిని ఏమనాలి, ఎక్కడ మైనస్ జరిగింది, ఎక్కడ జీవితం నాశనం అయిపోయింది అనేది ఎత్తుక్కుంటే అసలు అర్థం కావట్లేదు అక్క జీవితం. నాకు ఎక్కడ బాధ అనిపించిందంటే 9-10 టైంలో ప్రతి కుటుంబంలో ఎలా ఉంటుందంటే టీవీల ముందర కూర్చొని పిల్లలు, హస్బెండ్ అందరూ ఏదో మంచి ప్రోగ్రామ్ చూసుకుంటూ ఫుడ్ తీసుకొని నచ్చింది. అలాంటి సిచ్యువేషన్ ఉండే ప్రతి కుటుంబంలో నైట్ అయితే రేపు రెంట్ కట్టాలి, రేపు ఇంట్లో సరుకులు కావాలి, రేపు అప్పు ఇవ్వాలి, పిల్లలకు ఫీజు కట్టాలి, ఆ భయంతో 9-10 అయితే రోడ్డు మీదకి వెళ్తా ఉంది అక్క, ఇష్టం లేకపోయినా సరే. నువ్వు చాలా వరకు డ్యూటీకి వెళ్ళాలంటే కొద్ది రోజులు లీవ్ పెడదాంలే అనిపిస్తుంది. అంటే ఒళ్ళు ఒక రోజు స్టైన్ అయితే కొద్దిగా బద్ధకం అనిపిస్తే రేపు ఈ రోజు లీవ్ పెట్టి రేపు పోదాం అని ఒక సిచ్యువేషన్ వస్తుంది. ఒక డ్యూటీ విషయంలో అట్లా ఉంటే అక్క శరీరాన్ని త్యాగం చేసిపోతా ఉంది పిల్లల కోసం. రక్త మాంసాలు మాకు పోసి మట్టి పాలు కమ్మంటావు. కొంతమంది చాలా మంది ఉంటారు ఫ్రెండ్స్, అంటే ఇష్టపూర్వకంగా డబ్బులు సంపాదించి వయసు పిల్లలు ఎంజాయ్మెంట్ కోసము పబ్బులకి అట్లా తిరిగే వాళ్ళు ఉన్నారు, నేను కాదని లేదు. కానీ ఇంత వయసు వచ్చిన అక్క ఈ పని ఎందుకు చేస్తుందంటే ఓన్లీ తన పిల్లల కోసం.
ఎవడైతే రక్తాలు చిందిచ్చేలాగా ఎంజాయ్ చేసుకోరు. సో అక్క జీవితం, అక్క శరీరం చూస్తే నాకు అర్థమవుతా ఉంది ఎంత నరకం అనుభవించి తన పిల్లల్ని, తన కుటుంబాన్ని సాగుతూ ఉన్నారు. నైట్ ఎవరికి తెలియకుండా బాధపడుతూ, తెల్లారితో అందరితో నవ్వుతూ, తన పిల్లలతో సంతోషంగా ఉంటుంది. ఇలాంటి జీవితం ఎవరికి రాకూడదని దేవుని ప్రార్థిస్తున్నాను. ఇలా నాకు వచ్చినట్టు ఇంకొకరికి రావద్దు నాన్న. కథకి ఇప్పుడు నీకు ఈ ఫీల్డ్ ఫస్ట్ ఎవరన్నా నేను ఫోర్స్ చేశారా, నువ్వే వెళ్ళావా, ఏంది, ఎట్లా జరిగింది ఇది? ఫోర్స్ చేశారు. ఆయన వెళ్ళలేదు. పిల్లలకు మళ్ళీ ఫుడ్ కావాలి. ఏమంటే ఎలాగన్నా తిన్నా, పిల్లలకైతే కడుపు నింపాలి కదా, చిన్న పిల్లలు వాళ్ళు. నా పడ్డ బాధ, నా పిల్లలకి ఆ బాధ రావద్దు అనేసి వేరే వాళ్ళ దగ్గర అప్పు తీసుకున్నా. అప్పు తీసుకుంటే వాళ్ళు నా దగ్గర పడుకోమన్నారు. వాళ్ళతో పడుకో, నా దగ్గర పడుకొని అమౌంట్ అవసరం లేదు, మళ్ళీ అప్పు తెరిపోయిన తర్వాత మళ్ళీ ఇస్తాను నీకు అని అలాగా ఇంకా తప్పదు నాకు. ఇక ఎక్కడ తెచ్చిలేను కదా. తల్లిదండ్రులు సపోర్ట్ లేదు, ఎవరి సపోర్ట్ లేనప్పుడు ఏం చేయాలి, తప్పక దానికి వెళ్ళాలని చూసింది అన్న. అలాగా తెలిసిన ద్వారా దానికి వెళ్ళిపోయింది నేను. జీవితం అనేది నాశనం అయిపోతుంది అనుకునేటప్పటికి అక్క జీవితం అయిపోయింది. సో పిల్లలకి ఈ బాధ క్లియర్ చేసేసి ఆపేద్దాం, ఈ సమస్య క్లియర్ చేసి ఆపేద్దాం, ఇది అనుకుంటూనే జీవితం అట్లానే మనం అనుకుంటాం కదా, నెల తెలియకనే అయిపోయింది, సంవత్సరం తెలియకనే అయిపోయింది. అలాగా అక్క జీవితం తెలియకనే నాశనం అయిపోయింది. సో భగవంతుడికే తెలియాలా అక్క జీవితం ఎవరి వల్ల నాశనం అయింది, వాళ్ళ అంటే తల్లిదండ్రుల వలన, హస్బెండ్ వలన, ఎవరి వల్ల అయిందనేది అర్థమే కాలేదు. సో నువ్వైతే బాధపడద్దక్క, దయచేసి ఇప్పుడు వరకు జరిగింది వదిలి, మ్యాక్సిమం నీకు ఇంకేదన్నా ఇలాంటి ఇష్యూ వచ్చినా, పాపకు కానీ పిల్లలకు కానీ ఏదైనా ఇబ్బంది అయినా సరే నీ తమ్ముడు ఉండడం మాత్రం గుర్తుపెట్టుకో. నాకు తెలిసి అక్క నీకు ఇబ్బంది వస్తే నాకు ఇన్ఫార్మ్ చేయి, కంపల్సరీ ఇన్ఫార్మ్ చేయి. ఒకవేళ నా వల్ల కాకపోతే నువ్వు వేరే రూట్ ఎత్తుకో, కానీ ఇక మీదట ఇది చేయొద్దు. నేను కంపల్సరీ నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నా. నీకు ఇబ్బంది ఉంది కదా తమ్ముడు, నాకు ఈ రూమ్ రెంట్కి ఒక 2,000 కావాలి, 3,000 కావాలి, ఇంట్లో సరుకులకి, పిల్లలకి, ఏదో నాకు తోచింది అక్క. నేను డబ్బులు అయితే కాదు, నాకు తోచింది అయితే కంపల్సరీ నేను సాయం చేస్తాను. ఇక మీద టక్క ఉండు. నేను ఇవన్నీ ఎందుకే చెప్తున్నానంటే, నీ జీవితం నాశనం అయిపోయింది, ఇంకా నువ్వు మారకపోయినా ఒకటే. నేను దాని గురించి ఇబ్బంది పట్టడంలా. నేను ఎక్కడ బాధపడుతున్నానంటే, మా అమ్మ ఇలాంటిది అని పిల్లలకు తెలిసిందంటే అది వాళ్ళ మనసులో బాగా నాటుకొనేసిందంటే వాళ్ళు ఎట్లయిపోతారంటే నేను అడగలేరు, ఎవరికి చెప్పుకోలేరు, వాళ్ళలో వాళ్ళే కుంగిపోయి ఒక మెంటల్ స్టేజ్కి వెళ్ళిపోతారు అక్క పిల్లలు. అది బై మిస్టేక్ పక్కింటోళ్ళు ఎవరన్నా మీ అమ్మ ఇలాంటిది అంటే ఇంక తట్టుకోలేరు అసలు. వాళ్ళు ఏదైనా సూసైడ్ చేసుకోవడం కానీ, నిన్ను ఒక మాటని నువ్వేదైనా చేసుకోవడం కానీ నరకం అనిపిస్తావు. సో అలాంటిది ఇక మీదట వద్దని నేను అనుకుంటే రిక్వెస్ట్ చేస్తున్నా. అలాంటి సమస్య వస్తుంది కాబట్టి చెప్తున్నాను. ఇక మీదట ఏదైనా ఇబ్బంది వస్తే నీ తమ్ముడు ఉన్నాడు అనుకో, కంపల్సరీ నా తరపు నుంచి, మన ఛానల్ తరపు నుంచి నీకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా మేము ఉంటాం కంపల్సరీ. నీకు మేమందరం ఉన్నాం అక్క. నేనైతే డబ్బును అనేది కాదు ఫ్రెండ్స్, దయచేసి చాలా మందికి అందరూ సాయం చేస్తుంటామని అనుకుంటారు, కానీ నాకు వచ్చే ఇన్కంలో నుంచి యూట్యూబ్ సైడ్ నుంచి ఒక 10,000 అట్లా వచ్చితే దాంట్లో రూమ్ రెంట్ పోగా ఒకటి 2,000 3,000 మిగిలితే సంథింగ్ ఇంపార్టెంట్ జాబ్ చేస్తాను. చాలా మందికి అయితే తెలియదు, కొంతమందికి తెలుసు. సో నేను మెడికల్లో వర్క్ చేస్తాను. సో దాంట్లో వచ్చిన ఇన్కంలో కొంతదా నేను ఇలా అక్కలకు కానీ ఎలా హెల్ప్ నాను నమ్ముకొని కాదు, మన ఛానల్ నమ్ముకొని వచ్చినట్టు కంపల్సరీ సాయం చేస్తాను. సో నా సైడ్ నుంచి ఒక కాయ తీసుకో. ప్రెజెంట్ దీన్ని నీ ఖర్చులకు వాడుకో, ఇంట్లో ఏమి ఇబ్బంది ఉన్నాయో చూడు, పిల్లలకు కానీ రూమ్ రెంట్ కానీ ఏమైనా సరే. నెక్స్ట్ ఏదైనా ప్రాబ్లం వస్తే నాకు చెప్పు, నీకు కూడా ఏదైనా 10,000 జాబ్ నేను తీస్తాను, ఇబ్బంది లేకుండా. ఏదైనా బట్టల షాప్లో కానీ ఏదైనా నేను తీస్తాను, నీ సర్కిల్లోనే నేను వచ్చి కంపల్సరీ మాట్లాడతాను. నీకు లేడీస్గా ఇబ్బంది అయితే నేను చేస్తాను. ఇక మీదట అయితే దుద్దక్క, నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మాటిస్తున్నా. నాకు అదొకటి చాలు, మేమందరం నీకున్నాం అక్క, ఇబ్బంది పడద్దు. కొద్దిగా బాధ అనిపించిన ఫ్రెండ్స్, నాకు కొద్దిగా చాలా అయితే హ్యాపీగా ఉంది. ఎందుకంటే మనము ఒక సాయం చేసినప్పుడు అది నెలంతా కష్టపడి 10,000 సంపాదించిన ఒక 2,000 ఏదన్నా ఒక కుటుంబానికి కానీ ఒక మంచి పని కానీ వాడితే ఆ రోజు చాలా హ్యాపీగా ఉంటుంది. సో నాకు ఈ విషయం, ఈ టాపిక్ కింద బాధ అనిపించిన అక్క ఇక మీదట చెయ్యను, పిల్లల్ని మంచిగా చూసుకుంటానని ఒక మాట ఇస్తే నాకు చాలా అయితే హ్యాపీగా ఉంది. సో నేనే కాదు, మీరందరూ కూడా అక్కకి హెల్ప్ఫుల్గా ఉంటారు, సపోర్ట్గా ఉంటారు. మనం అందరం ఎలాంటి అక్కకే కాదు, మన చుట్టుపక్కల కానీ, మన సర్కిల్లో కానీ, ఇంకెవరైనా మనకు తెలిసిన వాళ్ళైనా సరే ఒక ఇబ్బందుల్లో ఉన్నా
ఏదైనా సపోర్ట్ చేయాలనుకున్నా మన సైడ్ నుంచి 100లో 10 రూపీస్ అయినా సరే మనకు తోచిన వాళ్ళకి సపోర్ట్ చేయండి. ఒక చిన్నపిల్లలు ఏదైనా చదువుకోకపోయినా, ఒక ఆడబిడ్డలకి ఏదైనా డ్రెస్ కానీ, ఏదైనా ఇబ్బందులు ఉన్నా స్కూల్లో కానీ, మీకు తోచింది ఎక్కడైనా సరే మీ పక్కన మన సబ్స్క్రైబర్ అనేది ఏదో డై హ్యాడ్ ఫ్యాన్ అనే టాటోలు వేసుకుని ఏదో రీల్స్ పెట్టేది అది కాదు ఫ్రెండ్స్. దయచేసి మీరు చుట్టుపక్కల ఎవరైనా చిన్నపిల్లలకి ఏదైనా ఇబ్బంది ఉంటే వాళ్ళకి సహాయం చేశారంటే అది ఎస్ఎస్ సూర్య సపోర్ట్ అంటే, ఒక టీం అంటే, ఒక సబ్స్క్రైబర్ అంటే అది నేను కోరుకునేది. సో ఎస్ఎస్ సూర్య అన్న కూడా కోరుకునేది అదే. సో దయచేసి మీరు ఏదో సపోర్ట్ చేయండి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను అట్లా చేయండి, నన్ను వైరల్ చేయండి నేను ఎప్పుడు అడగను. దయచేసి మీ చుట్టుపక్కల పిల్లలను కానీ, మీ తల్లిదండ్రులను కానీ, మీ తోడబుట్టి అక్క చెల్లెల్ని ఎలాంటి వాళ్ళకి మీకు తోచిన సాయం చేయండి. లేదంటారా మీకు సపోర్ట్గా నిలవండి, ధైర్యం అన్నా చెప్పండి. మీ చేతులు సపోర్ట్గా అమౌంట్ పరంగా లేకపోయినా పర్లేదు కానీ వాళ్ళకి ధైర్యం చెప్పి ఒక జీవితాన్ని, ఒక కుటుంబాన్ని అనేది నిలబెట్టండి. ఇది ఒకటే నేను కోరుకునేది. సో నేనే కాదు మీరందరూ కూడా అక్కకి సపోర్ట్గా ఉంటారు. ఎవరైనా ఇలాంటి ఇబ్బందుల్లో ఉంటే సాయం చేస్తారని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. అడియర్ మార్కండేయ మంచి మాట చెత్త రాసుకో.